పరిశుద్ధాత్ముడా, మీరు మాట్లాడండి, మీ శక్తిని దయచేయండి. దేవానికి వందనాలు. నీ ప్రజలందరూ కూడా విని వారి హృదయములో పరిశుద్ధాత్మ నింపుదల జరుగునట్లు, అభిషేకింపబడినట్లు ఈ బిడ్డలందరి మీద ఈ అభిషేకమును ఉంచమని మంచి బోధకుడిగా మా మధ్యకు దిగి వచ్చిన యేసయ్య పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గత కొన్ని దినములుగా పరిశుద్ధాత్మను గూర్చిన సమాచారాన్ని మనం వింటూ ఉన్నాము. పాత నిబంధన గ్రంథము తండ్రి అయిన దేవుడు సువార్తలలో కుమారుడైన యేసు ప్రభువు ఈ అంచె దినములలో పరిశుద్ధాత్మ పని మనకు కనబడుతూ ఉంది. యేసు ప్రభువు ఒలివల కొండ మీద నుండి పరలోకానికి ఆరోహణం అవుతూ అక్కడ ఉన్న ప్రజలందరితో మాట్లాడుతున్న మాట, అక్కడ యేసు ప్రభులు వారు మాట్లాడుతున్నారు, దేవదూత ప్రజలతో మాట్లాడుతున్నారు. మనం అక్కడ చూస్తే దాదాపుగా 570 మంది ఆ ఒలివల కొండ మీద యేసు ప్రభు యొక్క ఆరోహణము చూస్తూ ఉన్నారు. వారు చూస్తూ ఉండగా యేసు ప్రభు వారితో అంటున్న మాట ఏమిటంటే, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన మీరు వినిన తండ్రి వాగ్దానము కొరకు కనిపెట్టండి అని మాట్లాడారు. యేసు ప్రభుకి ఆరోహణం అవుతూ ఉండగా యేసు వైపు చూస్తున్న ప్రజలందరితో అక్కడ దేవదూత మాట్లాడుతూ, పరలోకములకు ఆరోహణం అవుతున్న ఈ యేసే ఏ రీతిగా వెళ్ళను అదే రీతిగా దిగువచ్చును అని దేవదూత ప్రజలందరితో మాట్లాడింది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఒక వ్యక్తి చివరి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. బైబిల్ గ్రంథములో యేసు ప్రభువారు అనేక స్థలములలో 3.5 సంవత్సరాలు ఆయన విస్తారంగా మాట్లాడారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు 3 దినాలు ఆహారం లేకుండా చీకటిని మర్చిపోయి వెలుగును మర్చిపోయి ప్రజలు తన్మయత్వంలో 3 రోజులు గడిచిపోయి సంఘటనలు ఉన్నాయి. అయితే యేసు ప్రభు సిలువలో చివరిగా పలికిన 7 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. అలాగే యేసు ప్రభు పరలోకానికి ఆరోహణం అవుతూ ఆయన పలికిన చివరి మాట ఏమిటంటే, నా వలన మీరు వినిన తండ్రి వాగ్దానము, అనగా అంచె దినములలో ప్రజలందరి మీద, దాసుల మీదను దాసురాల మీదను యవనుల మీదను వృద్ధుల మీదను ప్రజలందరి మీద, అన్యజనులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. తొలకరి వర్షము కురిపింపబడుతుంది, కలవరి వర్షము కురిపింపబడుతుందని దేవుడు పాత నిబంధన గ్రంథంలో ప్రవచనాన్ని తెలియజేస్తే, కొత్త నిబంధనలో యేసు ప్రభు ఆ పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి అని మాట్లాడి వెళ్ళారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. యేసయ్య ఈ మాట పలుకుతున్నప్పుడు అక్కడ దాదాపుగా 570 మంది ఉంటే, యేసు మాటను అంగీకరించి మేడగదిలో ఉన్నవారు 120 మంది. దాదాపుగా 350 మంది ఏం చేయారంటే, యేసు మాట విని పెడచెవును పెట్టి నిర్లక్ష్యముతో వెళ్ళిపోయిన వారు 350 మంది. దేవునికి స్తోత్రం. ఈ రోజున
ప్రభు దగ్గరికి వచ్చావు. ప్రభు నీతో మాట్లాడుతున్న మాట నీ హృదయంలో ఉంచుకుంటున్నావా? నీ హృదయంలో దేవుని వాక్యమును నింపుకుంటున్నావా? లేక 350 మంది దేవుని మాట విని, దేవదూత మాట విని, ఆ పరలోకంలో దేవుడు ఆరోహుతున్న ఆ సంఘటన కండ్లతో చూసి వెళ్ళిపోయిన వారి గుంపులో నువ్వు ఉన్నావేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మేడ గదులు ఎంతమంది ఉన్నారట? 120 మంది ఉన్నారు. మన యొక్క టాపిక్ ఏమిటంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అనగా ఎవరు? ఇప్పుడు నీతో నేను చెప్పేది ఏంటంటే, పరిశుద్ధాత్మ అంటే ఎవరు అని ఆలోచన చేస్తే, పరిశుద్ధాత్ముడు త్రిత్వములో భాగమై ఉన్నాడు. ఎవరు చెప్పండి? త్రిత్వములో భాగమై ఉన్నాడు. దైవత్వములో 3 వ్యక్తులు కనబడుతున్నారు. ఎవరంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు. మనము ముగ్గురైన దేవుడు ఒక్కడలా ఉన్నాడట. ముగ్గురైన దేవుడు ఒక్కలా ఉన్నాడట. జాగ్రత్తగా విందాం. దేవునికి స్తోత్రం. యేసయ్య మాటి మాటికి తండ్రి తండ్రి అని ప్రార్థిస్తే, ఇప్పుడు ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఇప్పుడు యేసు ప్రభుని ఒక మాట అడుగుతున్నారు. అయ్యా, మీ తండ్రి నాకు కనపరచు అని అన్నారు. ఏమన్నారు? తండ్రిని మాకు కనపరచు అని అన్నారు. యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, నన్ను చూస్తున్నారు కదా, నన్ను చూచేవాడు తండ్రిని చూచినట్లే. తండ్రి అనగా తండ్రి నాలోనే ఉన్నాడు అని అన్నాడు. చూస్తున్నది ఎవరిని? యేసు ప్రభువుని. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నారు? తండ్రిని చూస్తున్నారు. అనగా యేసు ప్రభువులో ఎవరున్నారంటే తండ్రి ఉన్నాడు. యేసు ప్రభువులో తండ్రి ఉన్నాడు. యేసు ప్రభు ఒక మనుషుని వలె మనందరికీ మాదిరిగా ఆ నదిలో బాప్తీసము తీసుకుని నడిచి ఒడ్డుకు వస్తున్న ఈ క్రమంలో పరలోకం నుండి పరిశుద్ధాత్ముడు పావురమలే యేసు ప్రభువులోనికి దిగి వచ్చాడు. పరలోకం నుండి ఒక స్వరము స్వరము మాట్లాడుతుంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు మీరు ఆనందించండి. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభును చూస్తున్నాం. యేసు ప్రభులో తండ్రి కనబడుతున్నాడు. యేసు ప్రభులో పరిశుద్ధాత్ముడు కనబడుతున్నాడు. దేవుడు త్రిత్వములో ఒక్కడు అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువులోనే తండ్రి, యేసు ప్రభువులోనే పరిశుద్ధాత్ముడు. మనము కూడా త్రిత్వము కలిగిన వారము. ఎలాగంటే మనము శరీరము, ప్రాణము, ఆత్మ కలిగిన వారము. శరీరము, ప్రాణము, ఆత్మ కలిగిన వారము. దేవునికి స్తోత్రం. రెండోదిగా పరిశుద్ధాత్ముడు సృష్టికర్త. పరిశుద్ధాత్ముడు ఎవరు చెప్పండి? సృష్టికర్త. సకల సృష్టిని నిర్మించి జీవమును, శ్వాసను, సమస్తాన్నిచ్చే దేవుని ఉనికి. అందుకే వాక్యం అంటుంది, మనము నరులను చేయదము రండి, మనము నరులను చేయదము రండి. అంటే ఒక్క దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో మనము అంటే మనము తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు కలిసి నరులను నిర్మించుదము రండి. కనుక దేవుడు పరిశుద్ధాత్ముడు ఎవరంటే తండ్రితో కుమారునితో కలిసి మనకు కనపడుతున్న ఈ సృష్టి అంతటిని, ఈ సమస్త మానవాళిని నిర్మించుటలో పాత్ర కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. మూడోదిగా పరిశుద్ధాత్మ ఎవరు అని అంటే, పరిశుద్ధాత్ముడు మానసిక మరియు ఆధ్యాత్మిక
మార్గదర్శి. మానసిక ఆధ్యాత్మిక మార్గదర్శి. దేవునికి స్తోత్రం. మంచి చెడులను అర్థము చేసుకుని, మంచి చెడులను మనము అర్థము చేసుకుని కష్ట సమయాలలో వార్దార్పు పొందటానికి దేవునితోన్న మన సంబంధాన్ని పెంచుకోవడానికి పరిశుద్ధాత్ముడు మూల కారణం. మనుషుడైన నీవు నీ దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండటానికి ప్రధాన పాత్ర ఎవరంటే పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడే నీ దేవునికి నీకు ఒక బంధాన్ని ఏర్పరిచేవాడు. అందుకే ఆయన ఆధ్యాత్మిక మార్గదర్శి. పరిశుద్ధాత్మ మీలోనికి వచ్చినప్పుడు మిమ్మలను సర్వ సత్యములోనికి నడిపించును. అనగా పరిశుద్ధాత్ముడు సత్యమనగా యేసు ప్రభులోనికి మనలను సంపూర్ణముగా నడిపించేవాడు మన మార్గదర్శి పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. ఎలాగనో తెలుసా? యేసుక్రీస్తే నేను వెళ్ళకపోతే ఆయన మీ యొద్దకు రాడు అని అన్నారు. అంటే పరిశుద్ధాత్ముడు కూడా ఒక దేవుడు, ఒక వ్యక్తిత్వము కలిగినవాడు అని యేసు ప్రభువే సాక్ష్యం ఇచ్చాడట. ఎవరిచ్చారు చెప్పండి? యేసు ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఐదోదిగా పరిశుద్ధాత్మ ఎవరంటే పవిత్రత మరియు పరిశుద్ధాత్మ ఫలాలను అనుగ్రహించేవాడు. ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ ఫలాలను అనుగ్రహించేవాడు. దేవునికి స్తోత్రం. పాప భీతి నుండి మనలను తప్పించి దైవత్వమును మనలో నింపి మనలందరినీ కూడా పరిశుద్ధపరచబడటానికి శాంతి, ప్రేమ, ఆనందము వంటి ఫలాలు 12 ఫలాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఆ 12 ఫలాలు మనకి అనుగ్రహించేవాడే పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అంటే 5 విషయాలు మీకు తెలియజేశాను. ఎన్ని విషయాలు చెప్పండి? 5 విషయాలు మీకు నేను తెలియజేశాను. ఇప్పుడు పరిశుద్ధాత్మను మనం ఎలా పొందుకుంటాం? పరిశుద్ధాత్మను మనం ఎలా పొందుకుంటాం? మనం ఆలోచన చేస్తే యేసు ప్రభువారు పైనుండి ఆ శక్తి పొందే వరకు మీరు యెరూషలేము నుండి వెళ్లకుండా మీరు ప్రార్థన చేయమన్నారు. వారు 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు. ఎవరు ఈ 120 మంది అంటే? యేసు ప్రభు శిష్యులు, యేసు ప్రభువును కనిన తల్లి, ఆయనను వెంబడించిన అనేక మంది అక్కడ ఉన్నారు. వీరందరిని మనము చూస్తే వీరందరి ప్రార్థన ఏమిటో తెలుసా? 120 మంది ఉన్నారు. 120 మంది ప్రార్థన 120 రకాలు లేదు. 120 రకాల ప్రార్థన ఎక్కడ లేదు. 120 మంది ప్రార్థన ఒక్కటే. పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలి. పరిశుద్ధాత్ముడా నాలోనికి రండి, దేవుని ఆత్మ నాలోనికి రండి అని ఒక్కటే ప్రార్థన. పగలు లేదు, రాత్రి లేదు, తిండి లేదు, దాహము లేదు, ఒకటే ప్రార్థన. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఈ రోజున ప్రభు దగ్గరకు వచ్చావు. మనం అందరము ఎవరమో తెలుసా? యేసయ్యకు మనము శరీరము. మనం ఎవరో తెలుసా? యేసయ్యకు శరీరము. ఒక మనిషికి ఒకటే శరీరము, ఒకటే శిరస్సు. ఒక మనిషికి ఒకటే శరీరము, ఒకటే శిరస్సు. ఇప్పుడు యేసయ్య శిరస్సు
మనమందరము కూడా ఆయన శరీరము, మనమందరము ఆయన అవయవాలము. మనం ఎవరు చెప్పండి? అవయవాలము. ఆయన అవయవములు అను శరీరము అను సంగమా, దేవుని ఆత్మ కొరకు కనిపెడుతు ఈ రోజున దేవుని సన్నిధిలో నీ ప్రార్థన ఏంటి? నీ ప్రార్థన ఏంటి? మేడగదిలో ఒకటే ప్రార్థన, పరిశుద్ధాత్మ నాలోనికి పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. అవును, నింపబడాలి. ఎందుకు పరిశుద్ధాత్మ ఉండాలి అంటే, జాగ్రత్తగా విందాం. యేసు ప్రభు యొక్క 3.5 సంవత్సరాలు ఎక్కువగా దేవునితో ఉన్నవారు ఎవరంటే ఆయన శిష్యులు. సమయం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, అధికారులు హింస కలిగినప్పుడు యేసు ప్రభుని విడిచిపెట్టి వీరందరూ ఏం చేశారంటే చెప్పండి? పారిపోయారు. యేసు ప్రభు శిలువ మీద మరణిస్తే వీరు ఎక్కడి నుండి పిలువబడ్డారో అక్కడికే వెళ్ళిపోయారు. ఆ తరువాత పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టిన తర్వాత, పరిశుద్ధాత్ముడు వారిలోనికి వచ్చిన తర్వాత వారు అంటున్న మాట ఏంటో తెలుసా? బ్రతుకుట క్రీస్తు, సావైతే లాభం. బ్రతుకుతే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, సావైతే అది నాకు లాభము. ఈ తెగింపు ఎలాగొచ్చిందో తెలుసా? పరిశుద్ధాత్మ వారిలోనికి రావడం వలన, పరిశుద్ధాత్ముడు వారిలోనికి రావడం వలన. అంతకుముందు వారు పిరికివారు, వారు త్రోవ నుండి తొలగబడిన వారు, యేసు నుండి తొలగబడిన వారు అని పిలవచ్చేమో. కానీ పరిశుద్ధాత్మ పొందిన తరువాత భూ దిగంతముల వరకు వారు సాక్షులుగా ఉన్నారట. ఈ రోజున నీవు నీ కుటుంబంలో సాక్షిగా, నీవు నీ ఇంటిలో సాక్షిగా, నీవు నీ గ్రామంలో సాక్షిగా దేవుని కొరకు నీవు బ్రతకాలి అంటే పరిశుద్ధాత్ముడు నీలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి బోంకే అనే ఒక దైవజనుడు మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా? మేడగదిలో 120 మందికి దేవుడట 120 జ్వాలలు వారి మీదకి పంపించాడంటండి. ఎన్ని జ్వాలలండి? 120 జ్వాలలు పంపించారు. ఇక్కడ దాదాపు 70-80 మంది ఉండొచ్చు. నీ ప్రార్థన ఒకటే అయితే నీ మీదకి అగ్ని జ్వాలలు, పరిశుద్ధాత్మ జ్వాలలు ఎన్ని రావాలో తెలుసా? మీరు ఎంతమంది ఉంటే అంతమంది, అన్ని జ్వాలలు నీ మీదకి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుదాం. వీరందరూ వీరితో కూడా ఏక మనసుతో ఎడతెగకు ప్రార్థన చేయుచుండిరి. ఎడతెగక ప్రార్థన ఒకటే, పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. 2:4 కూడా చదవండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండబడిన వారై, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడుచుండిరి.
విన్నారేమాట? పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మొదటిది ప్రార్థన. ఏంటి చెప్పండి? ప్రార్థన. ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ అభిషేకము మనలోనికి వస్తుంది. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న నీవు, దేవుని దగ్గరకు వచ్చిన నీవు పరిశుద్ధాత్మను కోరుకుంటున్నావా? పరిశుద్ధాత్మను నీ హృదయంలోనికి ఆహ్వానిస్తున్నావా? ఎడతెగక ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ వారిలోనికి దిగి వచ్చింది. సమయం లేదు, త్వరగా నేను ఈరోజు 4 విషయాలు చెప్పాలని అనుకున్నాను. రెండో మాట మనం చదువుదాం. దానికి ముందు యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుదాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం. కొత్త ద్రాక్షరసమును కొత్త తైలమును గానుగులకు పైగా పొర్లు పారును. దేవునికి స్తోత్రం. కొత్త ద్రాక్షరసము ఏంటంటండి? కొత్త ద్రాక్షరసమును కొత్త తైలము గానుగులకు పైగా పొర్లి పారును. గానుగేటో తెలుసా? ద్రాక్షారసమును పిండి ద్రాక్షారసమును ఇచ్చేది. ద్రాక్షలను పిండి ద్రాక్షారసం ఇచ్చేది. కొత్త తైలం ఏంటో తెలుసా? ఆ గానుగులో వేయబడిన తర్వాత అది నల్లగొట్టబడి దానిలో నుండి ఏమొస్తుందంటే తైలము వస్తుంది. ఈ రోజున గానుగేటో తెలుసా? ప్రార్థన. గానుగేటో తెలుసా? ప్రార్థన. గానుగలో నుండి కొత్త తైలము, కొత్త ద్రాక్షారసము దేవుని వాక్యము, కొత్త తైలము పరిశుద్ధాత్మ. ఈ రోజున దైవ సన్నిధిని అనుభవిస్తున్న ప్రజలలో కొత్త ద్రాక్షారసము లేదు, కొత్త తైలము లేదు. కొత్త ద్రాక్షారసం ఏంటో తెలుసా? దేవదూత మాట్లాడుతుంది. ఈ యేసు ఏ రీతిగా వెళ్ళను అదే రీతిగా వచ్చును. రాకడను గూర్చిన సువార్త. కొత్త తైలము ఏంటంటే, కొత్త తైలము అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకము. ప్రభు దగ్గర నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావా? నీవెవరో తెలుసా? గానుగా. ఈ గానుగలో నుండి ద్రాక్షారసము పొరలాలి. ఈ గానుగలో నుండి కొత్త తైలము పొరలాలి. అంటే నీవు నల్లగొట్టబడే కొలది మోకాలు నీవు దేవుని సన్నిధిలో మోకరించే కొలది, ఏకాంత ప్రార్థనలో నీవు దేవునితో ప్రార్థించే కొలది నీలో నుండి కొత్త ద్రాక్షారసము పొరలబోతుంది, కొత్త తైలము పొరలబోతుంది. ఏది నీ అనుభవం? గానుగలో నుండి, గానుగ ఎవరో కాదు, దైవ సన్నిధిలో నీవు, దేవుని సన్నిధిలో నీవు ఆ ప్రభు ఎదుట మోకరించే కొలది కొత్త ద్రాక్షారసము నీలో నుండి పొర్లి పారాలి. దేవుని అభిషేకం అన్ని తైలము నీలో నుండి పొరలాలి. ఒక రాత్రి ప్రభు పాదాలు పట్టుకుని గానుగులో వేయబడుతున్నట్లుగా యాకోబు పోరాడుతూ ఉన్నాడు. తుంటున్నారని తెగిపోయిందంట. ఈ శరీర బలంతా ఒక పక్కన బాధ అనుభవిస్తూ పోరాడుతూనే ఉన్నాడు. ఇది గానుగా. పోరాడాడు.
మోసగాడు ఇశ్రాయేలీయులుగా మార్చబడ్డాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో నీవు నిలిచి పోరాడితే కనుక, గానుగులో వెయ్యబడితే కనుక కొత్త ద్రాక్షారసము నీలో నుండి పారాలి, కొత్త తైలము నీలో నుండి పారాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుదాం. పేతురు ఈ బోధ చెప్పుతూ ఉండగా అతని మాటలు విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగేను. జాగ్రత్తగా విందామా. పరిశుద్ధాత్ముడట అక్కడ అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలి మనకు కనబడుతున్నాడు. కొర్నేలి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? కొర్నేలి, నీ నీతి కార్యాలు, నీ ధర్మ కార్యాలు, నీ ప్రార్థన దేవుని సముఖమందు చేర్చబడింది అని అన్నారు. ఇప్పుడు దేవుడు కొర్నేలి ఎవరు అంటే అన్యుడు. కొర్నేలి కుటుంబము ఎవరంటే అన్యులు. అన్యులు దేవునిను అంగీకరించి దేవుని వాక్యము కొరకు కనిపెడుతూ ఉంటే దేవుని ఆత్మ పేతురుతో దర్శించి ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు యొప్పే నుండి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? కొర్నేలి ఇంటికి వెళ్ళమన్నాడు. కొర్నేలి ఇంటికి వెళ్ళి ఆ కొర్నేలి ఇంటిలో పేతురు వాక్యం చెప్తున్నాడు. ఏ వాక్యం చెప్తున్నాడో తెలుసా? యేసయ్య ఈ లోకములోనికి వదకి తేబడిన గొర్రెపిల్లగా వచ్చాడు. యేసయ్య ఈ లోకములో ఎండిన భూమిలో లేత మొక్కవలే ఉన్నాడు. యేసయ్య ప్రజలందరి కొరకు ఆ సిలువలో ఆయన వేలాడబడ్డాడని వాక్యము చెప్పుతూ ఉండగా ఆ బోధ వింటూ వారి బోధ వింటుండగా పరిశుద్ధాత్ముడు వారిలోనికి దిగి వచ్చాడట. ఎలా జరిగిందండి కార్యం? వారు వాక్య అనుభవం లేని వారు, ప్రార్థన అనుభవం లేని వారు, బాప్తీసం లేని వారు, వారిలోనికి పరిశుద్ధాత్ముడు ఎలా వచ్చాడు? జాగ్రత్తగా విందామా. పేతురు మాట్లాడుతున్నాడు. వాక్యము ఎవరో తెలుసా? ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడే ఉండెను. వాక్యం అంటే దేవుడు. ఇప్పుడు పేతురు వాక్యాన్ని చెప్తున్నాడు. ఆ వాక్యమును పేతురు వాక్యము బోధిస్తూ ఉంటేనట ప్రజలు ఆ వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ విన్న వాక్యములో దేవుని రూపాన్ని చూసి వారి మనసును సలించుకొని దేవుని రూపాన్ని, ఆ సిలువ రూపాన్ని చూసి వారి మనసు సలించుకుని పశ్చాత్తాపము కలిగి వాక్యం వింటుండగా పరిశుద్ధ హృదయం వారు కలిగిందంట. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుని వాక్యాన్ని ఎలా వింటున్నావు? దేవుని వాక్యం వినేటప్పుడు నీ భయం ఏమిటి? పూర్వము బైబిల్ గ్రంథములో కొన్ని ప్రతులు రాసుకోవటానికి అచ్చు యంత్రాలు లేవు. యెహోవా అనే మాట వచ్చేటప్పుడు ఆ మాట వచ్చి రాసే ముందు రాసేవారు స్నానం చేసి మరలా ప్రార్థన చేసుకుని కొత్త పెన్ను చేత పట్టుకుని యెహోవా అని పేరు రాసేవారట. బైబిల్ గ్రంథంలో చూడండి, యెహోవా అని పేరు వచ్చిన కాడ తిక్కుగా ఉంటుంది. ఎలా ఉంటుంది చెప్పండి? తిక్కుగా ఉంటుంది. ఈ రోజున దేవుని మాట వింటున్నావు. దేవుని మాట నువ్వు మాటగా భావిస్తే నీలో క్రియారూపము జరగదు. పరిశుద్ధాత్ముడు నీలోనికి రాడు. వాక్యం వింటూ ఉండగా ఆ వాక్యములో ఉన్న దేవుని రూపాన్ని నువ్వు చూడగలిగితే, ఆ వాక్యములో ఉన్న దేవుని నీ హృదయంలో నువ్వు ఆహ్వానించగలిగితే
పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తాడట. జరిగిన సందర్భం ఏంటో తెలుసా? పేతురు వాక్యం వింటుండగా అన్యజనులు పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలు మాట్లాడడం ప్రారంభించారు. ఏం మాట్లాడుతున్నారండి? అన్య భాషలు మాట్లాడడం ప్రారంభించారట. ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ బాప్తీసం పొందిన వీరికి నీళ్ళ బాప్తీసం దగ్గర ఆటంకం ఎందుకు? నీళ్ళ బాప్తీసము కూడా తీసుకోండి అని అన్నాడు. ఈ రోజున ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నావు తెలుసా? ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు ప్రజల మధ్యకి రావడమే గొప్ప. ఆ పరిశుద్ధాత్ముడు భూమి మీదకి పంపబడమే గొప్ప. కానీ భూమి మీద పంపబడడం కాదా, మనలో నివసించడానికి వచ్చానన్నాడు ఆయన. పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మనలో నివసించడానికి వచ్చాడు ఆయన. మనలో నివసించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు. 1,00,000 విలువైన సెల్ ఫోను ఫోటో తీస్తూ ఉండగా లోయలోనికి జారిపోయిందంటండి. లోయలోనికి జారిపోయిందంట. అటుగా వస్తున్న కుర్రవాణ్ణి, ఒరే బాబు నిన్ను తాడు పెట్టి జాగ్రత్తగా కిందకి దింపుతాము, ఆ ఫోను చాలా విలువైనది, ఫోను తెస్తావా అని అన్నాడట. ఫోను తెస్తావా? ఆ చిన్నవాడు అన్నాడంట, మీరు పట్టుకుంటే నేను దిగను, నా వెనక ఒకడు వస్తున్నాడు, అతను పట్టుకుంటే దిగుతానన్నాడంట. వెనకొచ్చేవాడు ఎవడా అని చూస్తే ఒక ఆయన వస్తున్నాడు, చాలా సన్నగా పేలగా ఓపిక మాలినోడుగా ఉన్నాడంట. ఒరే ఆయన ఓపిక లేకుండా ఉన్నాడు, మేము బలంగా ఉన్నాం, మేము పట్టుకుంటాంరా అన్నాడట. మీరు పట్టుకుంటే దిగను, ఆయన పట్టుకుంటే దిగుతానన్నాడట. ఆయన ఎవరో తెలుసా? తండ్రి. ఆయన ఎవరట? తండ్రి. తండ్రి తన ప్రాణాన్ని పెడతాడే కానీ తన కుమారుని ప్రాణాన్ని కోరుకోడు. అది తండ్రికున్న లక్షణం. కుమారుడు తండ్రి మీద ఉన్న ఆ ప్రేమ, ఆ నమ్మకము. ఈ రోజున పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తే, పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తే అపొస్తలులు పారిపోలేదు, శ్రమలకు ఎదురారి పోరాడటానికి కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడే. ఎవరు కారణం? పరిశుద్ధాత్ముడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలులందరూ కూడా ప్రపంచ నలుమూలలు వెళ్ళి క్రీస్తు సువార్తను ప్రకటించడానికి వారిని నడిపించింది పరిశుద్ధాత్ముడు. అపోస్తలులను ప్రపంచమంతా సువార్త కొరకు నడిపించిన దేవుడు నీవు పరిశుద్ధాత్మ కలిగి ఉంటే, పరిశుద్ధాత్ముడు నీలోను ఉంటే నీ కుటుంబానికి దేవుని దగ్గరికి నడిపించడానికి కారకుడు కాడా? నీ గ్రామము దేవుని దగ్గరికి నడిపించడానికి కారణము నీవు కావా? ఈ రోజున చాలా విషయాలు ఉన్నాయి, సమయం లేదు. పరిశుద్ధాత్మను మనము అనుభవించే భాగ్యం మనకు కావాలి. ఈరోజున దేవుని సన్నిధిలో ఉన్నావు, పరిశుద్ధాత్మ నీవు రావాలి అని అంటే ఏక మనసుతో ఎడతెగక ప్రార్థిస్తూ ఉండగా, పరవశులవుతూ ఉండగా ప్రభు ఆత్మ నీలోనికి వస్తుంది. 2, పరిశుద్ధాత్మ నీలోనికి రావాలంటే ఆయన వాక్యం వింటున్నప్పుడు ఏ వాక్యం చెప్పబడుతుందో
ఆ వాక్యానికి నీ దేవుని పోల్చుకుని, ఆ శ్రమకు నీ దేవుని పోల్చుకుని, ఆ వాక్యంలో దేవుని రూపాన్ని చూస్తూ నీవు పశ్చాత్తాప కలిగి, పాప క్షమాపణ కలిగి, నువ్వు నూతన పరచబడితే, శుద్ధ హృదయం కలిగితే పరిశుద్ధాత్మను నీవు పొందుకుంటావు. మూడోది ఏంటో తెలుసా? అపోస్తులు అందరూ కూడా చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మను పొందారట. 4 విశ్వాసము ద్వారా పరిశుద్ధాత్మను పొందారట. కనుక పరిశుద్ధాత్మను ఎలా పొందుకుంటాం? 1 ప్రార్థన, 2 వాక్యము, 3 అపోస్తులు చేతులుంచినట్లుగా మనము చేతులుంచి అభిషేకింపబడినప్పుడు మనం ఏం చేయబడతాం? 4 విశ్వాసించినప్పుడు పరిశుద్ధాత్మను మనము పొందుకుంటాం. దేవుని ఆత్మ నీలోనికి వస్తే మీరెవరు కూడా కాని భాష మాట్లాడొద్దు. ఏ భాష చెప్పండి? పరిశుద్ధాత్మ మనలో లేకపోయినా 3 పదాలు నేర్చుకుంటారు. నేను ఎక్కువగా విన్నాను. లవ్ జుడాని అనే మాటలు వినబడ్డాయి నాకు. నేను చాలా కాలం మాటలు విన్నాను. ఇవి శరీర సంబంధమైన మాటలు. ఇవి పరిశుద్ధాత్మ నీలోనికి వస్తే నువ్వు మాట్లాడవలసిన పని లేదు, దేవుడు మాట్లాడతాడు. దేవదూత భాషలు వస్తాయి, అన్య భాషలు నువ్వు వస్తాయి. శరీర రీతిగా పరిశుద్ధాత్మ భాష మాట్లాడాలనుకుంటే పరిశుద్ధాత్ముడు నీలోనికి రాడు. నీవు పరిశుద్ధాత్మకు నిన్ను నీవు అప్పగించుకోగలిగితే పరిశుద్ధాత్మ వచ్చినట్లుగా మనము నటిస్తే రాడు మనలోనికి. పరిశుద్ధాత్మను మనం ఆహ్వానించుకుంటే మనలోనికి వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమయం లేదు కాబట్టి ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. వచ్చే వారము మరంతగా పరిశుద్ధాత్మను గుర్చిన సమాచారాన్ని నేను తెలియచేయాలని ఆశపడుతున్నాను. 4 వారాలుగా పరిశుద్ధాత్మను గుర్చిన వాక్యాలు మనం వింటున్నాం. నువ్వు నిజంగా ఈ 4 వారాలు వాక్యాన్ని నువ్వు మరలా జ్ఞాపకం చేసుకుని నీ విన్ని నువ్వు ప్రార్థన చేసుకోగలిగితే నిజముగా ఈ గడియల యందే పరిశుద్ధాత్మ అభిషేకము మన మీదకి రాబోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడు భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రభు సంస్కారపు ఆరాధన మనం చేసుకుంటాం.